రీజన్స్ యాక్చువల్గా యాంటీనేటల్ కాజెస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న దాని నుంచి ఉంటుంది, జెనెటిక్ కాజెస్ ఉంటాయి, మదర్ న్యూట్రిషన్ ఆ టైంలో, మదర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, తనకు దొరికిన అందుకున్న సపోర్ట్ ఎలా ఉంది, ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. జెనెటిక్తో పాటు ఎపిజెనెటిక్ అంటే మన వాతావరణం, చుట్టూన్న వాతావరణం ఎలా ఉందో అది కూడా జీన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా కొంతవరకు. అది డైట్ ఇంకా అండ్ ఎన్విరాన్మెంట్తో చేంజ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అండ్ బర్త్ అయిన తర్వాత ప్రీటర్మ్ బేబీయా టర్మ్ బేబీయా, నెలలు నిండిన తర్వాత పుట్టిందా బేబీ లేకుంటే ముందుగానే పుట్టిందా, ఇది కూడా కొంతవరకు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. మళ్ళీ డెవలప్మెంట్, స్టిమ్యులేషన్, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంది బేబీకి స్టిమ్యులేషన్ అడిక్వేట్గా ఉందా లేదా. ఇప్పుడు మనం అంటే అడల్ట్స్, మనకు ఒక 1 year వరకు మనము హ్యూమన్ టచ్లో లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం కాదు. కానీ పిల్లలకి కాన్స్టెంట్గా స్టిమ్యులేషన్ అవుతూ ఉంటేనే బ్రెయిన్ గ్రోత్ అన్నది బాగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మ్యాక్సిమం కేపబిలిటీ ఏదైతే ఉంది, ఫస్ట్ 1000 years ఆఫ్ లైఫ్ అని అంటామండి. అంటే ప్రెగ్నెన్సీ యొక్క 9 months ప్లస్ బేబీది సెకండ్ బర్త్డే జరుపుకునేదాకా ఇది చాలా క్రూషియల్ డెవలప్మెంట్ పీరియడ్. 1000 days ఆఫ్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి చైల్డ్ లైఫ్లో. ఈ టైంలో ఎలా ఉందో బేబీ, దట్ విల్ డిసైడ్ దేర్ ఫ్యూచర్. వాళ్ళ హెల్త్ ఉండనియండి, లైక్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ న్యూరలాజికల్ అవుట్కమ్స్, వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఒబిసిటీ, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్. ఇప్పుడు దాన్ని 2000 దాకా కూడా స్పెక్ట్రమ్ పెంచారు.